మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబోట్ల మధుసూదన్ శర్మ గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. సార్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి మాట్లాడదాం. అయితే జనరల్ గా ఇది కూడా కామన్ ప్రాబ్లం అయిపోయింది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా. సో ఏం తిన్నా వీళ్ళకి కొంచెం డైజెషన్ ప్రాబ్లం అనేది చూస్తున్నాం. సో జనరల్ గా చెస్ట్ లో పెయిన్ వస్తే కూడా ఇది గ్యాస్ట్రిక్ డైజెషన్ కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి కదా సార్. ఎక్కడ పెయిన్ వస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటారు, అలాగే వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, హోమ్ రెమెడీస్ ద్వారా ఎలా తగ్గించుకుంటే బెటర్ అంటారు? ఓకే, ఈ మధ్య కాలంలో ఇది సర్వసాధారణం అయిపోయిందమ్మా గ్యాస్ట్రిక్ ప్రాబ్లము. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఎక్కడ సమస్య వచ్చినా ఈ యొక్క లక్షణాలు కనిపిస్తుంటాయి. సో నోటి నుంచి మలద్వారం వరకు ఎక్కడ ప్రాబ్లం వచ్చినా ఆ ఇంపాక్ట్ అయితే గ్యాస్ట్రిక్ సిస్టమ్ మొత్తం మీద కనిపిస్తుంటామా. కొంతమందికి ఒక్కొక్క రకమైన లక్షణాలు వస్తుంటాయి. కొంతమందికి నోట్లు నీళ్లు ఊరుతుంటాయి, కొంతమందికి ఆకలి కాకుండా ఉంటుంది, కొంతమందికి గొంతులో మంటగా ఉంటుంది, కొంతమందికి ఎదభాగంలో మంటగా ఉంటుంది, కొంతమందికి కడుపులో నొప్పిగా వికారంగా మంటగా ఉంటుంది, కడుపు ఉబ్బరంగా ఉంటుంది, మోషన్ సరిగా కాదు, కొంతమందికి 4-5 సార్లు మోషన్ అవుతుంటాయి, ఇంకొంతమందికి మోషన్ అయినప్పటికీ అసంతృప్తిగా ఉంటుందమ్మా, లోపలంగా మిగిలిపోయినట్టు ఫీలింగ్ ఉంటుంది, ఆ మోషన్ లో కూడా కొంచెం స్మెల్ ఉండేటువంటి టెండెన్సీ ఉంటుంది, ఫ్లాటస్ అని చెప్పి అపానవాతం అని చెప్పేసి వస్తుంటుందమ్మా. సో ఇలా రకరకాలైనటువంటి ఇబ్బందులతో ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వస్తుంటుందమ్మా. మరి టిపికల్ పాయింట్ ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వల్ల ఈ కాళ్ళ నొప్పులు అంటే మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పి, తలనొప్పి, భుజం నొప్పి, నడుము నొప్పి ఇలాంటి నొప్పులు కూడా కలిగేందుకు అవకాశం ఉంటుందమ్మా. వీళ్ళు ఈ నొప్పుల కోసం అని చెప్పేసి రకరకాలైనటువంటి మందు బిళ్ళలు పపర్మెంట్ లాగా మింగుతుంటారు, కానీ ఆ సమస్యను గుర్తుపట్టలేకపోతారమ్మా. సో ఎప్పుడైతే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గిపోతుందో వాళ్ళకి ఆ నొప్పులు కూడా తగ్గిపోతాయి. సో సర్వసాధారణంగా చిన్న వయసు వాళ్ళకి అంటే 30 సంవత్సరాలు జనరల్ గా 25-30 సంవత్సరాలు దాటినటువంటి లోపు ఉన్నటువంటి వాళ్ళు అంటే 25-30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళలో 100లో 90% మందిలో ఈ యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలకు సంబంధించినటువంటి వాటిలో హార్ట్ కు రిలవెంట్ అయితే ఉండదమ్మా జనరల్ గా. సో 25-30 సంవత్సరాలు ఆ రేంజ్ నుంచి అయితే ఈ కాలం పూర్వకాలం అయితే 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో మనం హార్ట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందేమో అని చెప్పేసి ఆలోచన చేయాల్సి వస్తుంది, కానీ వచ్చేది. కానీ ఈ రోజుల్లో మరి రకరకాల కారణాల రీత్యా 25-30 సంవత్సరాల ప్రాంతం నుంచి కొంచెం జాగ్రత్త పడడం మంచిదమ్మా. ఎందుకంటే చిన్న పిల్లలు కూడా ఈవెన్ టీనేజ్ వాళ్లకు లేకపోతే 25 సంవత్సరాలు 30 ఏళ్ళ వాళ్ళలో కూడా ఈ హార్ట్ అటాక్స్ వచ్చేటువంటి వార్తలు కూడా మనం చూస్తున్నాం, కాబట్టి కొంచెం ముందు జాగ్రత్తగా ఉండడం మంచిదమ్మా. జనరల్ గా అయితే ఇవి ఉంటాయమ్మా. సో ఇవి కూడా ఏమైతుందంటే హార్ట్ అటాక్ కి దీనికి మనం వేగంగా గుర్తుపట్టది ఉంటే హార్ట్ అటాక్ సర్వసాధారణంగా ఎడం వైపు భాగంలో చెస్ట్ భాగంలో విపరీతంగా వచ్చేస్తాము, పట్టేస్తుంది. వాళ్ళు మూవ్ కాలేరు, గట్టిగా అదమట్టి పట్టినట్లు అనిపిస్తుంది అమ్మా. తర్వాత జనరల్గా ఏమైతుందంటే ఈ పెయిన్ ఎడం వైపు వచ్చేస్తుందమ్మా, భుజం వైపు. తర్వాత తల విపరీతంగా బరువు ఉంటుంది, ఆయాసపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, విపరీతమైన చెమటలు వస్తుంటాయమ్మా. తిన్నా సరిగ్గా డైజెషన్ కాదమ్మా, అది ఉన్నప్పుడు కొంచెం డౌట్ పడాలమ్మా. అది జనరల్ గా ఏమైతుంటే ముందు జాగ్రత్త సరిగా తెలిసిపోతుంటుంది. 100లో 80-90% మందిలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య కేసెస్ లో ఇవే ఉంటాయమ్మా జనరల్ గా. సో ఈ యొక్క సమస్య ఉన్నప్పుడు రకరకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ మాత్రలు వాడుతుంటారమ్మా. షాప్కి పోయి తెచ్చుకోవడము, రోజు ఏదో ఒకటి వేసుకుంటే సరిపోతుంది కదా, 24 గంటల సేపు బాగుంటుంది చెప్పేసి దీర్ఘకాలం పాటు వాడడం ఏమాత్రం క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం అంతకన్నా కాదమ్మా. కాబట్టి సేఫ్ రెమెడీస్ పాటించడం వల్ల మరి అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, కాబట్టి అలాంటివి వాడుకోవడం మంచిదమ్మా. దీనికి సంబంధించి జస్ట్ మంచి రెమెడీ చెప్తాను చూడండి. అంటే తీసుకున్న వెంటనే రిజల్ట్ కనిపిస్తుంది, వాట్ ఎవర్ ద సిమ్టమ్ దట్ మే బి. అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించినటువంటి ఎలాంటి లక్షణాలు అయినప్పటికీ నేను చెప్పినటువంటి లక్షణాలు ఉన్నాయి కదమ్మా, వాటిలో ఏ లక్షణం అయినప్పటికీ ఆ లక్షణాలన్నింటిని తగ్గించేటువంటి శక్తి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఫార్ములాలో ఉంది. ఏంటంటే సైంధవలవణం పొడి ఒక 10 గ్రాములు తీసుకోవాలమ్మా, రాక్ సాల్ట్ అంటారు. అట్నే జీలకర్ర పొడి, జీలకర్రమా వీలైతే వేయించేసేసి పౌడర్ చేస్తే మరి మంచిది, ఒక 10 గ్రామ్స్ తీసుకోవాలి. అట్లే అతి మధురం అని చెప్పేసి దొరుకుతుందమ్మా, అతి మధుర చూర్ణం, దాన్ని ఎస్టి చూర్ణం అంటారు. సంస్కృతంలో ఎస్టి అంటారమ్మా, తెలుగులో అతి మధురం, చాలా తీపి ఉంటుంది అన్నమాట. అది మనకు షాపులో మార్కెట్లో దొరుకుతుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ చాలా బాగా పనిచేస్తుంది. అదొక 10 గ్రామ్స్ కలపాలి. తర్వాత ఎలాచి, ఇప్పుడు ఏలకులు తెలుసు, కార్డమం, సో దంచేసి పైన పొట్టు తీసేసి లోపల విత్తనాలు పొడి చేసుకుని 10 గ్రామ్స్ కలుపుకోవాలమ్మా. సో సైంధవలవణం చూర్ణము, జీలకర్ర చూర్ణము,
అతిమధుర చూర్ణము, యాలకులు. ఏలకుల చూర్ణము, అవును. ఈచ్ 10 గ్రామ్స్ కలిపేసుకోవాలి. ఉమ్. అన్ని కలిపేసి పౌడర్ చేసేసుకుని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి, రాత్రి ఆహారం తర్వాత ఒకసారి ఒక 50 ml వాటర్ తీసుకోవాలి. ఉమ్. 50 ml వాటర్లో జస్ట్ 1 గ్రామ్ పౌడర్ ఉమ్. కావాలంటే 2 గ్రామ్స్ వరకు కూడా వాడుకోవచ్చు. 1 to 2 గ్రామ్స్ మోర్ దాన్ సఫిషియంట్. కలిపేస్తేమా తీసుకున్నటువంటి తక్షణమే ఆ లక్షణాలు ఏవైతే నేను చెప్పానో ఆ లక్షణాలు తగ్గిపోతాయమ్మా. దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్. ఉమ్. సో సూటబుల్ మెడిసిన్ ఎప్పుడైతే మనం వాడతామో రిజల్ట్స్ కూడా అంత ఫాస్ట్గా ఉంటాయి. అవును, అవును. సో ఈ మెడిసిన్ దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. ఉమ్. మీరు ఎక్కువ రోజులు వాడినా దీనివల్ల మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. సో కొంచెం తగ్గింది అంటే కూడా ఆపేసేయచ్చు. ఆపేసేయచ్చమ్మా. లేకపోతే ఒక 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి తీసుకోవచ్చు, వారానికి ఒకసారి తీసుకోవచ్చు. మరి పూర్తిగా బాగుంటే ఆపేసేయచ్చమ్మా. ఉమ్. సరిపోతుందమ్మా. ఇలా వాడుకుంటే సరిపోతుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య కన్నిటికీ చక్కటి తిన్న పరిష్కారం. తర్వాత తాగాలి. ఎస్ అమ్మా. తిన్న తర్వాత ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి తాగాలి. ఇలా వాడితే సరిపోతుంది. జనరల్ గా గ్యాస్ట్రిక్ అని కాకుండా సార్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఉన్నా ఇది వాడుకోవచ్చు. అదే చెప్పాను కదమ్మా. గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు ఏవైనా ఉన్నప్పటికీ కొంతమందికి సరిగా మోషన్ కాకపోయేటువంటి పరిస్థితి ఉంటుంది, కడుపు ఉబ్బరంగా ఉంటుంది, ఆకలి కాదు. సో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించినటువంటి లక్షణాలు ఏ ఉన్నా ఇది వాడుకోవచ్చు. మంచిగా చక్కగా ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తుందమ్మా. ఎస్ రైట్ సార్, థ్యాంక్ యూ సార్.